నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి కార్నర్ సమావేశాన్ని బీజేపీ మండల శాఖ అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ కో కన్వీనర్ సంతోష్ గుప్తా హాజరై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు. దేశం కోసం, ధర్మం కోసం మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చేయాలని, పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లను ఆయన అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదల సంక్షేమమే ధ్యేయంగా పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ మండల బీజేపీ అధ్యక్షులు బాలరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, దుబ్బాక నియోజకవర్గం కో కన్వీనర్ గోవింద్, చేగుంట మండల బీజేపీ అధ్యక్షులు భూపాల్, సిర్నా చంద్రశేఖర్, లక్ష్మణ్, నరేష్, నరసింహులు, గురుపాదం, అఖిల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాకు కాశీనాథ్ గారు ఆర్కే జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై నరేంద్ర నాయకత్వం వర్ధిల్లా. పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో మేము పనిచేస్తున్నందుకు అందరం గర్వపడుతున్నాం. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో, దుబ్బాక నియోజకవర్గంలో, నార్సింగ్ మండల కేంద్రంలోని నార్సింగ్ పట్టణంలో ఈరోజు మేము ఇంటింటి ప్రచారం నిర్వహించబడుతుంది. ఇక్కడ ప్రజల యొక్క స్పందన చూస్తుంటే మాకు మెదక్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నామని ఒక నమ్మకం కలిగింది. నరేంద్ర మోడీ గారి పథకాలు, మచ్చలేని నాయకుడు, వీటిని అన్నింటినీ ప్రజలకు మేము తెలియజేస్తుంటే వారే మాకు చెప్పడం జరుగుతుంది. రేపు మేము రాబోయే రోజుల్లో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 5 లక్షల ఉచిత బీమా ఆయుష్మాన్ భారత్ కింద వారికి అందజేయడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో పథకాలు కొత్తవి సృష్టించి భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారు. దానిలో ఒక వంతుగా మేము ఇక్కడ తిరుగుతుంటుంటే ప్రజల యొక్క స్పందన చూస్తుంటే మెదక్లో రఘునందనరావు గారు కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని రుజువైంది. నరేంద్ర మోడీకి 400 సీట్లలో మెదక్ది మేము బహుమతిగా ఇస్తాము. దీనికి ఇక్కడున్న బాలరెడ్డి గారు, మండల ప్రెసిడెంట్ శేఖర్ గారు, పట్టణాధ్యక్షుడు లక్ష్మణ్ గారు, మా సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. మా కార్యకర్తలు అంటేనే నిస్వార్థంగా వచ్చేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ నిస్వార్థమైన కార్యకర్తలు పనిచేసేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.